ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల దిశానిర్దేశాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు సమస్యలు ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందు ఉంటామని తెలిపారు. जय जय संविधान, जय जय संविधान, जय बापू, जय भीम, जय बापू, जय भीम, जय बापू, जय भीम, जय बापू, जय भीम. अन्ना విద్యార్థుల ఐక్యత కాంగ్రెస్ పార్టీ కాపాడుకుందాం జిందాబాద్ జిందాబాద్. Discrimination and oppression in all its forms. We pledge to work for the betterment of society, ensuring access, quality education for all. గత 10 సంవత్సరాల నుంచి బతుకమ్మ పేరు మీద బతుకమ్మలాడిన చివరకు లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ధర్నా చేసిండ్రు. ఆ స్థలం గత 10 సంవత్సరాల నుంచి బ్యాన్ లో ఉండే. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే ఈ రోజు అది వేదిక అయింది కల్వకుంట్ల కవిత గారికి అక్కడ ధర్నా చేయడానికి. ఇదే పూతివేడ దూరంలో బతుకమ్మ కుంట ఉండే. దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం బతుకమ్మ కుంటలు చేసి దీంట్లో బతుకమ్మలు ఆడతా అని చెప్పి కవిత గారు ఆ రోజు చెప్పింది. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి నేను. ఆ 10 సంవత్సరాల బతుకమ్మ కుంట ల్యాండ్ ని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే కోట్ల కొట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్దల హనుమంతరావు గారి నాయకత్వంలో మేము బతుకమ్మ కుంటని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాము. ఇదే విధంగా కవిత గారు ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్న వచ్చి అంత హాస్యాస్పదం అంటే గత 10 సంవత్సరాలు వాళ్ళ నాయననే కదా ముఖ్యమంత్రి ఉండే. ఆ 10 సంవత్సరాల నుంచి కవిత గారు ఏం చేసిందని నేను అడుగుతున్నాను. వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఒక విగ్రహం తీసుకుపోయి సెక్రటేరియట్లను అసెంబ్లీలను లేకపోతే వాళ్ళ ప్రగతి భవన్లను కూడా పెట్టుకోవచ్చు కదా. ఆ 10 సంవత్సరాలు పెట్టుకోలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ 24 గంటల్లోనే వాళ్ళైతే ఏదైతే కోట కట్టుకున్నారో ఆ కోట బీట్లు అన్ని కంచెలు తొలగించి ఆ ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పులే ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టిండు. కవిత గారు మీరు తెలుసుకోవాల్సి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇంకా మీ డ్రామాలకు మీ నాటకాలకు ప్రజలు ఎవ్వరు కూడా మీరు నమ్మే పరిస్థితులు లేరు. అందుకే మీ నాయనని గజ్వేల్ ఫామ్ హౌస్ కి మీ అన్నని జన్వాడ ఫామ్ హౌస్ కి పంపించిండ్రు. మీరు కూడా కొన్ని రోజుల్లో మళ్లీ తిహార్ జైలుకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పటికైనా కానీ చిత్తశుద్దితోటి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ కవిత గారికి నేను సూచనిస్తున్నాను.